విశాఖ రైల్వే జోన్ కోసం పోరాటం చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. రైల్వే జోన్ కోసం 2016లో గుడివాడ అమర్నాథ్ ఆమరణ దీక్ష చేపట్టారు. అమర్నాథ్పై అప్పటి టీడీపీ ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టించింది. దీంతో అమర్నాథ్కు 6 నెలల జైలు శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానా విధించింది కోర్టు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి స్వామినాయుడు అందిస్తారు. స్వామినాయుడు, కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ రైల్వే జోన్ కోసం అదుపెరగని పోరాటం చేస్తుంది. దీనిలో భాగంగానే అప్పటి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అమర్ నిరాహార దీక్ష చేపట్టారు. 2016లో ఈ దీక్షను ఆయన చేపట్టడం జరిగింది. అయితే దీన్ని జీర్ణించుకోలేకపోయినా తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం గుడివాడ అమర్నాథ్ మీద తప్పుడు కేసును పెట్టించింది. అలాగే దీక్షను కూడా భగ్నం చేసింది. ఆయన మీద తప్పుడు కేసు పెట్టడంతో పాటు ఆ దీక్షను కూడా భగ్నం చేయడంతో పాటు అనేక విధాలుగా కూడా వేధించడం జరిగింది. అయితే తప్పుడు కేసు మీద ఈ రోజు తీర్పు వెలువరించిన అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వరలక్ష్మి 6 నెలల పాటు జైలు శిక్ష అలాగే 5,000 రూపాయల జరిమానాను కూడా విధించడం జరిగింది. అయితే స్వామినాయుడు, మీరేమన్నా గుడివాడ అమర్నాథ్ తో మాట్లాడారా? ఆయన ఏమంటున్నారు? జైలు శిక్ష పైన పైకోర్టుకి వెళ్లే ఉద్దేశం ఉందా? ఖచ్చితంగా తాము ప్రజల కోసం పోరాటం చేస్తున్నాము, ప్రజల కోసం ఎలాంటి శిక్ష అయినా అనుభవించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాకపోతే ఇది వేసిన జైలు శిక్ష మాత్రము ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన సందర్భంలో వేశారు కాబట్టి ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్లే ఆలోచనలో గుడివాడ అమర్నాథ్ ఉన్నట్లు మనకి సమాచారం అయితే అందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అమర్నాథ్ ను తప్పుడు కేసులో ఇరికించి జైలు శిక్ష విధేలాగా అప్పటి ప్రభుత్వం ప్రయత్నించిందనే విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. రైల్వే జోన్ ప్రజలకు అవసరమైంది, ప్రజలకు సంబంధించింది. ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా రైల్వే జోన్ కావాలని కోరుకుంటున్నారు. దానిలో భాగంగానే పోరాటం చేశారు. ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా సరే తాను ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నాననే విధంగా అమర్నాథ్ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామినాయుడు.